పార్లమెంటు అభ్యర్థులపై టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. 306 మంది ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులపై చర్చించిన ఎలక్షన్ కమిటీ 15న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. బలమైన అభ్యర్థుల పేర్ల దగ్గర టిక్ చేసి పంపాలని పీఈసీ సభ్యులకు సూచించింది. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ నజరు పెట్టింది. ఆశావాహుల దరఖాస్తులపై కసరత్తు చేస్తోంది. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 48 మంది పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ 42, పెద్దపల్లి 29, భువనగిరి 28, నాగర్ కర్నూలు 26, ఆదిలాబాద్ నుంచి 22 మంది అప్లికేషన్ పెట్టారు. తక్కువగా మహబూబ్ నగర్ నుంచి 4 దరఖాస్తులు వచ్చాయి. జహీరాబాద్ నుంచి 6, నిజామాబాద్ నుంచి 9 మంది పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబరిచారు. హైదరాబాద్ గాంధీ భవన్లో పార్లమెంట్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల కోసం 306 మంది ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులపై చర్చించింది. ఫిబ్రవరి 15ను మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. పీఈసీ సభ్యులు బలమైన అభ్యర్థుల పేర్ల వద్ద టిక్ చేసి పంపాలని సూచించింది కమిటీ. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు టిక్ చేసిన జాబితాని గాంధీ భవన్లో అందించాలని ఆదేశించారు.